హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డెవ్ ఫర్ యూ. ఈ వీడియోలో నేను సిఎస్ఎస్ ఫాంట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తా. అసలు సిఎస్ఎస్ ఫాంట్స్ అంటే ఏంటి, అండ్ అలాగే మనకి సిఎస్ఎస్ ఫాంట్స్లో ఏమేమి ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్న దాని గురించి కూడా డిస్కస్ చేస్తా. అంతేకాదు మనం ఒక ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మనం ఒక ఫామ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఒక HTML డాక్యుమెంట్కి, అది మనం ఒక ఎలిమెంట్ని టార్గెట్ చేసి ఎలా ఆ ఫాంట్ స్టైల్ యాడ్ చేయాలి, అంతేకాదు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ ప్రాపర్టీస్ని మనం ఒక ఎలిమెంట్కి ఎలా యాడ్ చేస్తాం అన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు నేను టైపోగ్రఫీ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా, అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టైపోగ్రఫీ అని. ఫస్ట్ మనకి టైపోగ్రఫీ అంటే ఒక వెబ్ డెవలప్మెంట్లో కాదు, డిజైనింగ్కి రిలేటెడ్ ఏ ఫీల్డ్లో అయినా టైపోగ్రఫీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం వెబ్ డెవలప్మెంట్కి రిలేటెడ్ చూస్తే మనం HTML యూజ్ చేసి స్ట్రక్చర్ చేస్తున్నాం, అండ్ CSS యూజ్ చేసి మనం స్టైలింగ్ అయితే ఎలా చేస్తున్నాము. అంటే ఈ రెండు మనకి ఎంత ఇంపార్టెంట్ ఒక వెబ్ పేజ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ బ్యూటిఫుల్గా డిజైన్ చేయడానికి. వీటితో పాటు మనకి ఫాంట్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ సపోజ్ మనం వెబ్సైట్లో మనం ఒక కంటెంట్ని యాడ్ చేస్తున్నామంటే అది ఒక బ్యూటిఫుల్ ఫాంట్ స్టైల్లో ఉండాలి, అండ్ అలాగే ఆ కంటెంట్ ఏ ఫాంట్ సైజులో ఉండాలి, ఫాంట్ స్టైల్ ఏది ఉండాలి, అండ్ అలాగే ఫాంట్ సైజ్ ఎలా ఉండాలి, అండ్ అలాగే ఫాంట్ హైట్ అంటే ఒక లైన్ హైట్ ఎంత ఉండాలి. ఇంతే కాకుండా టెక్స్ట్ డెకరేషన్ ఏమేమి యాడ్ చేయాలి అంటే ఒక టెక్స్ట్ని హైలైట్ చేయడానికి, అండ్ వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ టు మేక్ ద యూజర్ కంఫర్టబుల్ వైల్ రీడింగ్ ద కంటెంట్ ఇన్ అవర్ వెబ్ పేజ్. ఇవన్నీ అయితే మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటేనే అప్పుడు మనది ఒక బ్యూటిఫుల్ వెబ్ పేజ్గా అయితే తయారవుతుంది. అంతేకాదు మనం ఒక ఫాంట్స్ యాడ్ చేస్తున్నప్పుడు ఒక వెబ్ పేజ్ యొక్క మనం థీమ్ని కూడా కన్సిడర్ చేయాలి. థీమ్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఫర్ సపోజ్ మనం ఒక ఫ్యాషన్కి రిలేటెడ్ వెబ్ పేజ్ అయితే డిజైన్ చేస్తున్నాం అనుకోండి. ఫ్యాషన్కి రిలేటెడ్ వెబ్సైట్ డిజైన్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న ఫాంట్ స్టైల్స్ కూడా ఎలా ఉండాలి మనకి, ఒక కర్సివ్ మేనర్లో ఉండడం కానీ, అండ్ అలాగే ఇలా స్టైలింగ్గా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఆ వెబ్ పేజ్ అనేది చాలా అట్రాక్టివ్గా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, ఒక న్యూస్కి రిలేటెడ్ వెబ్ పేజ్ తయారు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం కర్సివ్వి అండ్ అలాగే ఇలా స్టైల్కి రిలేటెడ్ ఫాంట్స్ మనం యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, అస్సలు బాగోదు. అప్పుడు మనం ఈ న్యూస్కి రిలేటెడ్ మనం ఏం చేయాలంటే ఫార్మల్ ఫాంట్ స్టైల్స్ అయితే మనం యూజ్ చేయాలి. ఎందుకంటే వెన్ వీఆర్ డిస్ప్లేయింగ్ ఎనీ పర్టికులర్ కంటెంట్, ఒక కంటెంట్ని మనం మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేస్తున్నప్పుడు ఆ కంటెంట్ యొక్క ఇంపార్టెన్స్ని మనం మెన్షన్ చేయడానికి కూడా మనం ఈ ఫాంట్ స్టైల్స్ అంటే ఒక ఫాంట్ ఫ్యామిలీని అయితే యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ చేయమన్నారు, అది ఏంటంటే ఓన్లీ ఒక 60 years ప్లస్ వాళ్ళు మాత్రమే ఆ ప్రాజెక్ట్ అంటే ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేస్తారు అని మిమ్మల్ని మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్ట్రైక్ అవ్వాల్సిన థింగ్స్ ఏమేమిటంటే ఫాంట్సే స్ట్రైక్ అవ్వాలి. ఎందుకంటే ఒక ఫాంట్ యొక్క ప్రాపర్గా ఇవ్వాలంటే కర్సివ్ కానీ ఇలాగా అంటే ఒక డిఫరెంట్ ఫాంట్స్ ఇవ్వకుండా సింపుల్ ఫాంట్ అంటే ఫార్మల్ ఫాంట్ అయితే ఇవ్వాలి, అంటే అర్థమయ్యే ఫాంట్ లాగా. అండ్ అలాగే ఫాంట్ సైజ్ ఒకటి ఇంక్రీజ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఏజ్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఐసైట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే మ్యాక్స్ టు మ్యాక్స్కి. సో మనం ఒక ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసామనుకోండి, వాళ్ళు దే విల్ ఫీల్ కంఫర్టబుల్ వైల్ రీడింగ్ ద కంటెంట్ అనమాట. అండ్ అలాగే లైన్ హైట్ కూడా మనం ఎక్కువ ఇస్తే బెటర్, ఎందుకంటే వాళ్ళకి మరీ పక్క పక్కన లైన్స్ చదవడం కంటే ఒక గ్యాప్ ఉన్న లైన్స్ చదవడానికి దే విల్ ఫీల్ కంఫర్టబుల్ అనమాట. ఒక వెబ్ పేజ్ మనం డిజైన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంటే ఏ ఏజ్ సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ దీనికి ఎక్కువ రీచ్ అవుతున్నారు అన్నది కూడా మనం వ్యూలో పెట్టుకుని, అండ్ అలాగే వెబ్ పేజ్ యొక్క థీమ్ అంటే ఈ వెబ్సైట్ దేనికి రిలేటెడ్, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుని మనం ఫాంట్స్ అయితే ఒక వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాంట్ ఫ్యామిలీ గురించి అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద విజువల్ స్టూడియో కోడ్. ఇప్పుడు నేను HTML బాయిలర్ ప్లేట్ టెంప్లెట్ అయితే జనరేట్ చేస్తున్నా, అండ్ దీంట్లో ఒక నార్మల్ డివ్ ట్యాగ్, ఆ డివ్ ట్యాగ్ లోపల పారా ట్యాగ్ మెన్షన్ చేశారు, దిస్ ఈజ్ ఏ పారా అని. అండ్ అలాగే ఇంకో లైన్, వెల్కమ్ టు డెవ్ ఫర్ యూ అయితే మెన్షన్ చేశాను. ఇప్పుడు నేను ఇంటర్నల్ స్టైలింగ్ అయితే చేస్తున్నా. స్టైల్ ట్యాగ్స్ లోపల డివ్ లోపల ఉండే ప్రతి పారాగ్రాఫ్కి నేను ఫాంట్ స్టైల్ అయితే యాడ్ చేస్తున్నా. ఫాంట్ ఫ్యామిలీ మనం నార్మల్గా ఫాంట్ స్టైల్ అంటాం కదా, CSSలో అది ఫాంట్ ఫ్యామిలీ అని అయితే మెన్షన్ చేస్తాం, ఫాంట్ ఫ్యామిలీ. సో ఈ ఫాంట్ ఫ్యామిలీలో మనకి ఆల్రెడీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి ఫాంట్ స్టైల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకి వెబ్ సేఫ్ ఫాంట్స్ అనమాట. అంటే ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రతి డివైస్లో కానీ ప్రతి బ్రౌజర్లో కానీ ఈ ఫాంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఈ వెబ్ సేఫ్ ఫాంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను యాడ్ చేశాను కదా, ఇప్పుడు నేను గో లైవ్ మీద క్లిక్ చేస్తున్నా.
చూడండి మనకి ఈ విధంగా అయితే టెక్స్ట్ డిస్‌ప్లే అయ్యింది. ఫర్ సపోజ్ నేను ఫాంట్ స్టైల్ యాడ్ చేయకపోతే ఎలా ఉంటదో చూడండి. ఒక నార్మల్ టెక్స్ట్ ఉంది అండ్ అలాగే ఫాంట్ స్టైల్ నేను యాడ్ చేస్తే ఈ విధంగా అయితే మనకి డిస్‌ప్లే అవుతుంది. ఇదే కాదు మనకి ఇలాగే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్‌ని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంకో ఫాంట్ అయితే ఏమన్నా యాడ్ చేస్తాను చూడండి. ఇంకో ఫాంట్ అయితే నేను యాడ్ చేస్తున్నా కర్సివ్‌కి రిలేటెడ్‌ది కర్సివ్ అని. చూడండి మనకి ఇది ఏ విధంగా డిస్‌ప్లే అవుతుందో. ఈ విధంగా మనం డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ అయితే మనం ఒక వెబ్ పేజ్‌లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అంతే కాకుండా ఇప్పుడు మనం ఎక్స్‌టర్నల్ సోర్స్ నుంచి ఫాంట్స్ ఎలా తెచ్చుకుంటాం అన్న దాని గురించి అయితే చూద్దాం. ఆల్రెడీ నేను గూగుల్ ఫాంట్స్ ఓపెన్ చేసే పెట్టాను. ఇది గూగుల్ ఫాంట్స్ అనమాట. దీంట్లో చాలా అంటే చాలా మనకి డిఫరెంట్ ఫాంట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ టు ఇంపోర్ట్ అనమాట. ఇప్పుడు జస్ట్ నాకు ఇప్పుడు ఈ ఫాంట్ స్టైల్ బాగా నచ్చిందనుకోండి. దీని మీద క్లిక్ చేస్తాం. అండ్ క్లిక్ చేశాక స్క్రోల్ డౌన్ చేయంగానే సెలెక్ట్ అని అయితే ఆప్షన్ కనపడుతది. జస్ట్ మీరు ఆ సెలెక్ట్‌ని క్లిక్ చేయండి. అండ్ అలాగే మీకు అంతకుముందు ఏమైనా ప్రీవియస్ ఉంటే అవి రిమూవ్ చేసేసి ఇప్పుడు నేను ఇది యాడ్ చేసుకున్నా కదా! ఇప్పుడు జస్ట్ మనకి ఇక్కడ లింక్ అని అయితే కనపడుతుంది. ఈ లింక్‌ని కాపీ చేసి ఈ లింక్స్ అన్ని మనం ఎక్కడ మెన్షన్ చేస్తామంటే హెడ్ ట్యాగ్ లోపల అయితే మెన్షన్ చేస్తాం మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో. సో నేను ఈ హెడ్ ట్యాగ్ లోపల ఈ లింక్స్‌ని నేను పేస్ట్ చేశాను. అండ్ అలాగే నెక్స్ట్ నేను ఇక్కడ కిందకొస్తే మనకి సీఎస్ఎస్ ఫాంట్ ఫ్యామిలీ అని అయితే మెన్షన్ అయ్యి ఉంటది. ఇది కూడా కాపీ చేసి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాననమాట. ఇప్పుడు చూడండి మీకు వెబ్ పేజ్‌లో ఏ విధంగా డిస్‌ప్లే అవుతుందో. మనకి ఇలాంటి ఫాంట్ స్టైల్ అయితే కావాలనుకున్నాం. సో ఇలాంటి ఫాంట్ స్టైల్‌ని అయితే మనం వెబ్ పేజ్‌లో ఇంక్లూడ్ చేసాం. ఈ విధంగా మనం ఒక ఎక్స్‌టర్నల్ సోర్స్ నుంచి మనం ఫాంట్స్‌ని ఇంపోర్ట్ చేసుకొని మన వెబ్ పేజ్‌లో అయితే ఇంక్లూడ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫాంట్ వెయిట్ అనమాట. అంటే మనం ఒక కంటెంట్‌ని బోల్డ్‌గా చూపించాలన్నా ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఫాంట్ వెయిట్ అని మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని బోల్డ్‌గా అయితే డిస్‌ప్లే చేస్తా చూడండి. ఇప్పుడు ఈ కంటెంట్ మనకి బోల్డ్‌గా అయితే డిస్‌ప్లే అవుతుంది. ఈ విధంగా మనం కంటెంట్‌ని బోల్డ్ చేయాలన్నప్పుడు ఫాంట్ వెయిట్ యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా మనకి ఇప్పుడు ఫాంట్ వేరియంట్ గురించి అయితే చూద్దాం. మనకి స్మాల్ క్యాప్స్‌లో మనకి లెటర్స్ డిస్‌ప్లే అవ్వాలంటే ఇదైతే మనం యూజ్ చేయొచ్చు ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్‌లో. చూడండి మనకి ఈ విధంగా అన్ని స్మాల్ క్యాప్స్‌లో అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చి మనకి లైన్ హైట్ గురించి అయితే చూద్దాం. లైన్ హైట్ ఒక 5 పిక్సెల్ అయితే మెన్షన్ చేస్తున్నా. చూడండి ఆ లైన్స్ మధ్యన మనకి ఇప్పుడు హైట్ ఎలా మారిందో. ఇందాక ఎంత ఉంది? ఇందాక మీద ఇప్పుడు తగ్గింది యాక్చువల్లీ. నేను ఇప్పుడు దాన్ని పెంచుదాం ఒక 50 చేసేస్తా. చూడండి మనకి లైన్ హైట్ ఎంత పెరిగిందో. అండ్ అలాగే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే ఉంది. దీంట్లో నాకు టెక్స్ట్ షాడో కొంచెం ఇష్టమైన ప్రాపర్టీ. దాని గురించి అయితే ఫస్ట్ డిస్కస్ చేస్తాను. టెక్స్ట్ షాడో మెన్షన్ చేశా. ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ యాక్సిస్ వాల్యూ అయితే ఇద్దాం 2 పిక్సెల్స్ అని. అండ్ నెక్స్ట్ వచ్చి వై యాక్సిస్ వాల్యూ దానికి నేను ఒక 4 పిక్సెల్ అని మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ మనం ఒపాసిటీ ఎంత కావాలి అన్న దాని గురించి. అండ్ నెక్స్ట్ గ్రే కలర్ అయితే మెన్షన్ చేస్తాను నేను. ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా అయితే డిస్‌ప్లే అయిందో చూసారా? ఇప్పుడు నేను కొంచెం ఒపాసిటీ షార్ప్ చేద్దామని అనుకున్నాను అనుకోండి. జస్ట్ 1 పిక్సెల్ అని అయితే మెన్షన్ చేస్తున్నా. చూడండి మనకి కొంచెం షార్ప్ అయితే కనపడుతుంది. దిస్ ఈజ్ ఎ పారా అని. ఇప్పుడు నాకు ఇంకా కొంచెం వై యాక్సిస్‌లో కిందకి దిగాలి అని అనుకుంటే జస్ట్ నేను వై యాక్సిస్ పెంచితే అది కిందకి దిగుతది చూడండి. ఈ విధంగా మనం టెక్స్ట్‌కి ఒక షాడో యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే చాలా అంటే చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ప్రతిదీ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి మీరు కొంచెం ఎక్స్‌ప్లోర్ అవ్వండి. అండ్ అలాగే మాక్సిమం ఈ ప్రాపర్టీస్‌ని నేను అంటే మాక్సిమం యూజ్ చేసే ప్రాపర్టీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ అలాగే మనకి వెబ్ ఫాంట్స్ అంటే మనకి నేను చెప్పాను కదా! ఇలా మనం ఒక బయట వెబ్‌సైట్ నుంచి గానీ అలా మనం ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లోకి ఇంక్లూడ్ చేసుకోవడానికి మనకి వెబ్ ఫాంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే మనకి వెబ్ షేప్ ఫాంట్స్ ఏంటంటే ఆల్రెడీ మీకు ప్రీ డిఫైన్డ్ ఉంటాయని చెప్పాను కదా! ప్రతి డివైస్‌లో. అవి మనకి వెబ్ షేప్ ఫాంట్స్ అనమాట. వెబ్ షేప్ ఫాంట్స్ ఆర్ ద ఫాంట్స్ దట్ ఆర్ యూనివర్సల్లీ ఇన్‌స్టాల్డ్ అక్రాస్ ఆల్ బ్రౌజర్స్ అండ్ డివైసెస్ అనమాట. ఇప్పుడు మీకు ఒక ఫాంట్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలిసిందనుకుంటున్నా. ఎప్పుడైనా మీరు వెబ్ పేజెస్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫాంట్స్‌ని కూడా ఒక ఇంపార్టెంట్ కింద కన్సిడర్ చేసి ఒక ప్రాపర్ వెబ్ పేజ్ యొక్క థీమ్‌ని బట్టి మీరు ఫాంట్స్ అయితే ఇవ్వండి. Hope so you understand the concepts that I discussed in this video. Thanks for watching.